హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖితా వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్. ఇంట్లోనే పన్నీర్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పన్నీర్ మనకి మార్కెట్లో దొరికే పన్నీర్ లానే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ చేయడానికి ఫుల్ క్రీమ్ పాలని తీసుకోవాలి. ఇలా మనం పన్నీర్ కోసం ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవడం వలన పన్నీర్ అనేది సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకవేళ నార్మల్ పాలతో చేస్తే పన్నీర్ అనేది గట్టిగా వస్తుంది. ఇక్కడ నేను 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి పాలను బాగా వేడి చేసుకుందాం. ఈ పాలు వేడయ్యే లోపు మరో పక్కన ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు వెనిగర్ ని తీసుకుందాం. 1 లీటర్ కి 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. అలానే వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా తీసుకోవచ్చు. నేను వెనిగర్ ని తీసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాను. మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి. ఇలా వేడవుతున్న పాలను 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి పాలల్లో మనం కలిపి పక్కన పెట్టిన వెనిగర్ ని యాడ్ చేసుకుందాం. ఇలా వేడి పాలల్లో వెనిగర్ ని యాడ్ చేయడం వలన పాలనేవి విరిగిపోతాయి. మనం తీసుకున్న 1 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. వావ్, చూసారా, పాలనేవి విరిగిపోయాయి. పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట, క్రీమీ టెక్స్చర్ లాగా. వీడియోలో ఒకసారి చూస్తే ఇలా పన్నీర్కి పన్నీర్, నీళ్ళకి నీళ్లు ఎలా సెపరేట్ అయ్యాయో చూసారు కదా, బాగా వచ్చింది. ఇకైతే మనం దీన్ని వడకట్టుకుందాము. ఒక గిన్నెలోకి ఇలా జాలిగంటెను పెట్టి దానిపైన ఇలా ఒక పలచాటి క్లాత్ ని వేయండి. ఇక్కడ నేనైతే బాగా శుభ్రం చేసిన క్లాత్ ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఏదైనా పలచాటి క్లాత్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ని వేసి వడగట్టుకోవాలి. కొంచెం క్లాత్ ని ఇలా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. తర్వాత మనకి పన్నీర్ ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్ గానే నా క్లాత్ సరిపడేలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్ లో ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని అయితే ప్లేట్ బౌల్ ఇచ్చేసి దానిపైన పెట్టి వెయిట్ అయితే ఒక 2 kgs వరకు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ వెయిట్ పెట్టిన పన్నీర్ అనేది అప్పడంలా అయిపోతుంది. ఓన్లీ 2 kgs పెట్టండి. ఇలా వెయిట్ పెట్టిన తర్వాత 2 hours ఈ పన్నీర్ని ఇలా వదిలేస్తే పన్నీర్ అనేది సెట్ అవుతుంది. అలానే పన్నీర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా పోతుంది. 2 గంటల తర్వాత పన్నీర్ సెట్ అయిందో లేదో చూద్దాం. ఇలా క్లాత్ నుండి పన్నీర్ని తీసి చూస్తే పన్నీర్ అనేది చక్కగా వచ్చింది. ఇలా మనం సింపుల్ గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు అప్పటికప్పుడు పన్నీర్ చేసి వంట చేయాలంటే కష్టంగా అనిపిస్తే ఇలా మనం 1-2 రోజుల ముందు పన్నీర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. వావ్, చూసారు కదా మీరు కూడా, పన్నీర్ టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చింది. నేనైతే పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ చిన్న పీసెస్ గా వద్దు అనుకుంటే అలా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. ఈ పన్నీర్ అనేది మనకి 2 or 3 days మాత్రమే నిల్వ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పాడైపోతుంది. చూసారా, పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.